హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చేయ విధానం ఎలానో చూపెడతాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 6 గుడ్లనైతే కోడి గుడ్లనైతే ఇలా పగలగొట్టి అయితే పోసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ ఎగ్స్ని కలుపుకోవాలి. ఎల్లో వైట్ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. పసుపు కలర్ నీలం, తెల్ల కలర్ నీలం రెండు కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఇంకా కలపకుండా వదిలేసి కొంచెం గట్టి పడినాక ఇలా నిమ్మలంగా కలపాలండి. ఇలా మనకు ఎగ్స్ అయితే మంచిగా పొడి పొడి, అంటే బాగా పొడి పొడి కాదు, ఏ పచ్చ కాపచ్చని అయితే మంచిగా వేగుతుంది. ఇలా ఒక 5 నుండి 6 నిమిషాల పాటు వేయించుకొని దించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు చిటపటలాడినాక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలండి. వేసుకొని కారం 1 నిమిషం వేగాక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సీకి అయితే ప్యూరీ అయితే చేసుకున్నాను. ఇలా టమాటా జ్యూస్ చేసుకొని ఇందులో పోసుకోవాలి. పోసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటా జ్యూస్ మంచిగా నూనెలో ఫ్రై అయ్యి నూనె సపరేట్ అయ్యే వరకు ఈ మసాలాను అయితే ఉడికించుకోవాలండి. ఇది కొంచెం గట్టి పడింది, నూనె అయితే సపరేట్ అయింది కదా. ఇలా సపరేట్ అయ్యాక నీళ్ళు పోసుకోవాలి. కొంచెం చిక్కటి గ్రేవీ వచ్చే వరకు నీళ్ళు అయితే పోసుకొని ఉడికించుకోవాలి. మనకు సైడ్లకి అయితే ఆయిల్ మళ్ళీ సైడ్లకి అయితే వచ్చేసే వరకు ఉడికించుకుంటే మనకు టమాటా జ్యూస్ అయితే రెడీ అయినట్లే, సూప్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని 1/4 టేబుల్ స్పూన్ బాగా కలుపుకున్నాక కొంచెం అంతా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ 1/4 టేబుల్ స్పూన్ అనేది స్కిప్ చేసేయండి, ఓకేనా. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన చిక్కటి గ్రేవీతో ఎగ్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ బాయ్.